ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ముంబై నగరానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా ముంబైకి బయలుదేరుతారు. అక్కడ హయత్ రీజెన్సీ హోటల్లో అయితే నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో మంత్రి పాల్గొనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు లేదా ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా ఈ పర్యటన సాగనుంది. అనంతరం రాత్రికి ముంబై నుంచి విశాఖకు చేరుకుంటారు. తిరిగి రేపు అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ముంబై నగరానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా ముంబైకి బయలుదేరుతారు. అక్కడ హయత్ రీజెన్సీ హోటల్లో నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు లేదా ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా ఈ పర్యటన సాగనుంది. అనంతరం రాత్రికి ముంబై నుంచి విశాఖకు చేరుకుంటారు. తిరిగి రేపు అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. తెలంగాణలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విప్లవాత్మక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అప్గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం సమర్పించిన తెలంగాణ విద్యా విధానం 2026 సమగ్ర విద్యా దృక్పథ నివేదికపై చర్చ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ నూతన విధానం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పూర్తి స్థాయి విద్య అందించనున్నారు. అలాగే అత్యాధునిక ల్యాబ్లు, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలతో పాఠశాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రతి పాఠశాలకు సుమారు 1800 మంది విద్యార్థుల సామర్థ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేక స్కూల్ బస్సు సదుపాయం కల్పించనున్నారు. ప్రీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు సమగ్ర విద్యా మార్పులతో ఈ విధానం రూపొందించబడింది. ఇక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో విస్తృత అధ్యయనం చేసి దేశ విదేశాల విద్యా వ్యవస్థలను పరిశీలించి అధికారిక బృందం ఈ నివేదికను సిద్ధం చేశారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం ద్వారా తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా కంటైనర్ లారీలో తరలిస్తున్న 400 కేజీల గంజాయిని గుర్తించారు. చింతూరు నుంచి అయితే మహారాష్ట్రలోని నాసిక్ కంటైనర్ లారీలో కోకోనట్ కాయిల్ బండిల్స్ మధ్యలో పెట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ ఘటనలో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిషేధిత మాదక ద్రవ్యాల సరఫరాలో కఠినంగా వ్యవహరిస్తామని పిడి యాక్ట్ నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 408 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి 2 crores 4 lakhsగా గుర్తించడం జరిగింది. దీంట్లో ఒక లారీలో రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల ఒక లారీలో ఏవైతే కోకోనట్ కాయిర్ బండిల్స్ ఉంటాయో వాటిలో ఈ 408 కేజెస్ ఆఫ్ గాంజా కన్సీల్ చేసి చింతూరు అవుట్స్కట్స్ నుంచి వీళ్ళు నాసిక్ తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటివరకు 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4 మెంబర్స్లో కూడా ఒకరు యూపీ అతను ఉన్నాడు, ఒకరు మహారాష్ట్ర, అదేవిధంగా ఇద్దరు ఎస్కాట్గా ఈ వెహికల్కి ఒక 2-wheeler పైన ఎస్కాట్గా పోలీస్ మూవ్మెంట్ గమనించడానికి ఎస్కాట్గా వచ్చే వాళ్ళని కూడా ఈరోజు 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ సప్లయర్స్ ఎవరు, ఎక్కడికి నాసిక్లో ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు అనేది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని వర్త్ వచ్చేసి మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 2 crores 4 lakhs వర్త్ గల డ్రై గాంజాను సీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఈ ఆపరేషన్ మొత్తం కూడా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ రమ్మకాంత్ సిఏ, అదేవిధంగా చుంచుపల్లి సిఏ వీళ్ళందరూ టీం కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ భారీ మొత్తంలో గంజాయి ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో ఈరోజు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు దానికి అడ్డుకట్ట వేశారు. అండ్ ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా 2025లో ఆల్మోస్ట్ లైక్ 73 కేసెస్ ఆఫ్ ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేసి సుమారు 6,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అమరావతి రాజధాని అభివృద్ధిపై వైసీపీ నాయకుల కుట్ర మళ్లీ మొదలైందని మంగళగిరి వైసీపీ నాయకుడు పచ్చల శ్యాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇకనైనా వైసీపీ నాయకులు మారాలని వివరించారు. చాలా మంచి వాళ్ళందరినీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. వాళ్ళ ఉసురు తరిగిన 2024 అతను టికెట్ ఇవ్వలేదు. నిజంగా టికెట్ కోసం అతను వస్తే టికెట్కు వచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆ టికెట్ ఇచ్చే కాడే మేము అడ్డుకుంటాం. ఒకవేళ టికెట్ ఇస్తే అతనికి పార్టీలో ఉండే వ్యతిరేకం చేస్తాం. అతను మాత్రం రాజకీయాల్లో ఉండకూడదు, అతను రాజకీయాలకు అనర్హుడు. ఇది వందలాది మంది, మీరు బయట కూడా వినే ఉంటారు, ఇది వందలాది మంది కార్యకర్తల అభిప్రాయం, వందలాది మంది కార్యకర్తల ఆవేదన, వందలాది మంది కార్యకర్తల బాధ. ఎంతోమంది మాట్లాడుతున్న క్రమంలో కొద్దిమంది ముందుకు రావచ్చు, కొద్దిమంది బయట చెప్పుకోవచ్చు, కొంత బాధని బయట వ్యక్తులు చెప్పుకోలేవచ్చు. అందరూ బహిరంగ చెప్పుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇది యథార్థం, ఇది సత్యం. అతని రాజకీయం కింద ఎంతోమంది వందలాది మంది నలిగిపోయారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా. అసైన్ భూముల మీద, మా దళిత రైతుల మీద, మా మీద అంత వల్లవాలిన ప్రేమ అతనికి ఏముందో అది కూడా చూద్దాం. రామకృష్ణారెడ్డి దుర్మార్గుడు, కార్యకర్తల ద్రోహి. మొదటి నుండి చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వద్దనే చెబుతాం. అతని చేతి కింద, అతని రాజకీయంగా, అతని కింద రాజకీయ అత్యాచారం గురైన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. ఆర్థికంగా బొక్కా పకీర్లైన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. విలువలు లేకుండా